సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమ రాజీవ్ కనకాల విడిపోయారు, విడాకులకు సిద్ధమైపోయారు, రేపో మాపో విడాకులు తీసుకుంటున్నారు అని ఒక పెద్ద వార్త వచ్చింది. అది ఏ ఇంట్లో అయినా ఉండే చిన్న ఆలుమగల మధ్యన వచ్చే చిన్న డిస్టర్బెన్సులు అలకలు కదా. అది చుట్టుపక్కల ఉండే ఒక మాట ఇక్కడి నుంచి ఇంకొక చెవికి వెళ్ళేటప్పుడు ఇంకొక మాట యాడ్ అయ్యి వెళ్తుంది. అలాగే అలా అలా ఒక మాట కాస్త వాక్యాల కింద తయారవుతాయి 10 మందికి చేరేసరికి. అలా చాలా పెద్దది చేసేసి విపరీతంగా అయిపోయింది. చూసే ఏంటిది రియాక్ట్ అయితే మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి. బట్ రియాక్ట్ అవ్వకపోతే నిజం అనుకుంటారు కదా. అందుకే క్యాష్లో చూసారుగా మీరు. దానికోసమే తర్వాత సుమ్మగారు కొన్ని ఫోటోలు పోస్ట్ చేయటం కానీ, మేమిద్దరం కలిసే ఉన్నామని తెలియటానికి, అంతే క్యాష్ ప్రోగ్రామ్ రావటం కానీ, దానికోసమే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను కూడా. క్యాష్ ప్రోగ్రామ్ అందుకోసం ఏర్పాటు చేయలేదు. అది క్యాష్ ప్రోగ్రామ్కి నన్ను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్గా పిలిచారు, వెళ్ళాను. అయితే అనుకోకుండా తను షీ ఫెల్ట్ ఎమోషనల్ అంతే తప్ప ఏదో ఇది తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఫొటోస్ తర్వాత పెట్టడం అవన్నీ తెలియడం కోసమే. బట్ అన్ని కోట్ల మందిని నవ్వించే సుమగారు 4 గోడల మధ్య కూర్చొని ఏడవడం జరిగిందా? ఇలాంటి మాటలు మరి ఈ టైంలో వింటుంటే ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యారా? టీవీలో క్యాష్లో అయిందిగా, ఆ రోజే ఎమోషనల్ అయిపోయిందిగా. ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ ఇంట్లో కానీ? ఆఫ్ స్క్రీన్ డెఫినెట్గా. అంటే వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు ఎమోషనల్ అయింది, మా చెల్లెలు పోయినప్పుడు ఎమోషనల్ అయింది, మా నాన్నగారు పోయినప్పుడు ఎమోషనల్ అయింది, మా అమ్మ పోయినప్పుడు ఎమోషనల్ అయింది. సో ఉంటాయి కదా, బాధలు అనేవి ఉంటాయి కదా. అవన్నీ ఒక ఎత్తు, లైఫ్ ఒక ఎత్తు. భార్యాభర్తల మధ్య ఇలాంటి న్యూస్ వినాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఆడవారైనా కానీ ఎమోషనల్ అయింది. ఏం చెప్పారు ఫస్ట్ మీకు? ఇది వినగానే ఫస్ట్ మీరు తనకు చెప్పారా, తను మీకు చెప్పిందా? తనే చెప్పింది. ఎందుకంటే యూజువల్గా నేను యూట్యూబ్ పెద్దగా చూడను. అంటే ఇప్పుడు నేను పెట్టిన ఛానల్ మనస్వినీతి పెట్టాను కాబట్టి అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి అనేది ఈ మధ్యకాలంలో అన్నీ చూస్తున్నా, అన్ని రకాల ప్రోగ్రామ్స్. నేను ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే. తను చూసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి ఏంటి అంటే సరే ఒక్క నిమిషం చూస్తా అని చెప్పేసి నేను చూడడం, తను చూసి ఇలా చెప్పడం, ఇలా తెలిసిందంతే. ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ లైటర్ వే, నాట్ ఇన్ ఎ వెరీ సీరియస్ మోడ్. నిజంగా ఒక విధంగా అది పెట్టడం వల్ల, అలా రావడం వల్ల చాలామంది కామెంట్స్ కింద జనాలు కమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ లేదు ఇలా జరగడానికి వీల్లేదు, వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి, మేము ప్రార్థిస్తున్నాం దేవుడిని అని చెప్పేసి వాళ్ళందరూ అనడం, ఇలాంటివి కామెంట్స్ చూసిన తర్వాత నిజంగా వాళ్ళకి మా మీద ఉన్న ప్రేమ ఏంటో మాకు బాగా తెలిసి వచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా పాజిటివ్ ఉంటుంది కదా, అలా పాజిటివ్గా చూసుకున్నాను అందులో. సుమా కనకాల ఎదుగుదల చూడలేని కొంతమంది చేసిన ఒక ప్రయత్నమే ఈ విడాకుల స్టోరీ అంటే ఏం చెప్తారు? అలాంటిది ఏం కాదు. ఇక్కడ ఎక్కువ ఇంపాజిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి బిగ్ బాస్ షో ఉంది. బిగ్ బాస్ షోకి ఎంతసేపు ఏదో కాంట్రవర్సీ ఉంటే తప్ప ఆ షో నడవదు. కాంట్రవర్సీ పాయింటో, ఎలిమెంటో, మనిషో, లేకపోతే సంఘటనో ఏదో ఒకటి జరగాలి. సో అలా జనాలకి ఏదో ఒకటి పక్కన వాడికి ఏదో ఒకటి జరిగితే కాంట్రవర్షియల్గా ఉంటేనే, అంతా సవ్యంగా ఉందంటే వాళ్ళకి ఏమి ఆనందంగా ఉంటుంది. అలాంటిది తప్ప ఎవరో చేసింది అలాంటిది ఏం లేదు. అట్ ది సేమ్ టైం సుమ గారిని పాజిటివ్గా తీసుకున్నారు, మిమ్మల్ని నెగిటివ్గా తీసుకున్నారు. మేబీ ఒకవేళ ఈ డైవర్స్ మ్యాటర్ వచ్చి ఉంటే రాజీవ్ గారు ఎత్తుంటారు, ఆయనే తీసుకోవాలని ఒక డిసిషన్కి వచ్చి ఉంటారేమో. ఎందుకంటే వచ్చింది. ఓకే, దాంట్లో ఎంతవరకు వస్తూ ఉంది అసలు? మీరు దీన్ని తెర మీదకి తీసుకొచ్చారన్నమాట. అసలు అలాంటిది అంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఇవన్నీ ఊరికే అనుకోవడానికి ఏముంది. నాకు తెలిసి ఎలాగో నన్నే అనుకుంటారు. అలాంటివి వస్తే వీడే సుమ పట్టించుకోరు, ఇట్లాంటివి రాజీవే ఇలాంటివి ఏదో చేసింటాడు తొంటరి పని,
లేకపోతే రాజీవ్ వల్లే, రాజీవ్ అసలు పక్కా అది ఇది అని అనుకుంటారు definitely. ఏది అదే తొండర రోషన్ కానీ మను కానీ ఏంటి నాన్న దీని మీద వచ్చింది, ఏంటమ్మా దీని మీద వచ్చింది వాడు వాళ్ళు అడగటం. వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు మేజర్గా. ఎందుకంటే మేమంటే సరే ఇండస్ట్రీలో ఉన్నాం, ఇలాంటివి వస్తాయి పోతాయి, సర్ది చెప్పచ్చు. ఇంకోటి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్, ఇంకొకళ్ళు మాట్లాడుకునేటప్పుడు నానా రకాలుగా మాట్లాడుకుంటారు కదా, అది వాళ్ళకి Impact పడుతుంది. డెఫినెట్గా. బట్ వాళ్ళకు కూడా దే ఆల్సో అండర్స్టూడ్. బయట ఇంకా మాట్లాడుకునే వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, ఎంత బాగున్నా చెడుగా మాట్లాడుకోవడం ట్రై చేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్. కాబట్టి వాళ్ళు కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్నాను రోషన్ ఎందుకు ఇండస్ట్రీ చూస్ చేసుకున్నాను, ఇక్కడ నెగిటివిటీ ఎక్కువ కనపడుతుంది, రియల్ లైఫ్లో ఇది అంత ఉండదు కదా. లేదు, నేను కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ప్రిపేర్ చేస్తూనే ఉన్నా. యూఆర్ కమింగ్ ఇన్ టు ఫీల్డ్ వేర్ డెఫినెట్గా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. డెఫినెట్గా 4 మాటలే ముందు పాజిటివ్గా వస్తుందా ఏది అనుకోవద్దు, నెగిటివ్గానే వస్తుంది ఫస్ట్. దానికి ప్రిపేర్ ఓకే, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. అయితే బెటర్, వెరీ గుడ్ అని చెప్పేసి. అండ్ ఈజ్ ఆల్సో ఇన్ అ పాజిటివ్ ఆస్పెక్ట్. నెగిటివ్ కామెంట్స్కి ఇంకో దానికి ఇవన్నీ ఈజ్ మెంటలీ ప్రిపేర్డ్. పాప కూడా బాగా మెచ్యూర్ అయ్యింది మైండ్ ఇప్పుడు. పాప ఇంకా అంత కాదు, ఇంకా డెఫినెట్గా హర్టింగ్గా తనకి ఫీలింగ్స్ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది అర్థం చేసుకునే వయసు రావడానికి. ఆఫ్టర్ దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల ఫ్యామిలీ వాళ్ళు లేదన్న తర్వాత ఎక్కువ సుమా కనకాల, రాజీవ్ కనకాల ఫ్యామిలీ ఏదన్నా జరిగితే సర్ది చెప్పి కలిసి ఉండాలని చెప్పే రోషన్ ఇప్పుడు ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నారు అన్నమాట, వాస్తవేనా? అవునా? కాదా? అలా ఏం లేదు. రోషన్ కూడా పెద్దవాడు అయ్యాడు, వాడి లైఫ్ వాడిది. అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ మాకు ఉంటాయి కదా. అమ్మ కొడుక? అమ్మ కొడుకే. పాప నాన్న కూతురు? అలా కాదు, అది కూడా అమ్మే. ఎందుకంటే అటాచ్మెంట్, మదర్ అంటే ఎవరికైనా ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది కదా. ఫాదర్ కన్నా మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నాకు మా ఫాదర్తో అటాచ్మెంట్ ఎందుకంటే నేను ఆఫ్టర్ చిన్నప్పటి నుంచి ఫాదర్ తోటి కలిసి అన్నీ ఒకసారి డిగ్రీలోకి నేను జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టిన తర్వాత అప్పుడు ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో నాకు మై ఫాదర్ బికేమ్ ఎవ్రీథింగ్, హీరోయిక్ ఇమేజ్ తోటి కంటిన్యూస్గా నేను 5 ఏళ్ళు ఆయన దగ్గరే చదువు, ఆయన దగ్గర ఇన్స్టిట్యూట్ చిన్నప్పటి నుంచే. సో ఇది వేరు, వీళ్ళకి అలా కాదు, మదర్ తోటి అటాచ్మెంట్ ఇది ఎక్కువ.